మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము కాన్ఫరెన్స్ మినిస్ట్రీస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. దేవుని యొక్క వాగ్దాన సందేశం వినటం ద్వారా ఆత్మీయ జీవితంలో మీరు బలపరచబడుచున్నారని విశ్వసిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరమ సంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలతమైనను గమనము వలన కలుగు ఏ ఛాయనను లేదు. ఈరోజు వాగ్దాన సందేశము ఏమని తెలియజేస్తుందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడు యొక్క తండ్రి వద్ద నుండి వస్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని మీతో ఆశిస్తున్నాను. ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ మనకు కావాలంటే దాన్ని ఏం చేస్తారు? కొలిమిలో 7 సార్లు బాగా కాలుస్తారు. కొలిమిలో 7 సార్లు కాల్చిన తర్వాత అపరంజి లాంటి బంగారము, ప్యూర్ గోల్డ్, శ్రేష్టమైన బంగారం అనేది వస్తుంది. అట్లానే మనము శోధించబడిన తరువాత, శోధనలో మనం పరీక్షించబడిన తరువాత దేవుడు మనకేమిస్తాడంట? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి, అంటే వెలుగుకు కర్త అయినటువంటి తండ్రి, వెలుగుకు అధిపతి అయినటువంటి తండ్రి, అంటే దేవుని యొద్ద నుండి మనకి వస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుందంట? వెలుగులో నుండి వస్తుంది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు అయి ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచుండెను. ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారి నుండి మనకేమొస్తుందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరం అనేది వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాగ్దాన సందేశం ద్వారా నేను మీతో ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, మనకు దేవుడు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. మనకు దేవుడు సంపూర్ణమైనది ఇవ్వబోతున్నాడు. దాన్ని పొందటానికి మనము సిద్ధముగా ఉన్నామా లేదా అని దేవుడు ఈ వాగ్దాన సందేశం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ సిద్ధపాటు కలిగి లేకపోతే మనం సిద్ధపరచుకొని మన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును మనము పొందుకునే వారిగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. మీ అందరికీ వందనాలు. సేవలో కొంచెము బిజీగా ఉండటం వల్ల నిన్న దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని పంచుకోలేకపోయాము. దేవుని కృపను బట్టి రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో మీ ముందుకు వస్తాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయల్లా మీ ప్రార్థన అవసరతలు మాకు షేర్ చేయండి. మా మొబైల్ నెంబర్ 9502198011, మరొక మొబైల్ నెంబర్ 9618465776. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.